చదువుతున్నది శ్రీమద్ భాగవతం 3వ స్కందం అధ్యాయం 15 శ్లోకం 23. యన్నవ్రజన్యాఘవిధో రచనానువాద యన్నవ్రజన్యఘవిధో రచనానువాద శృణ్వంతి యే అన్య విషయః కుకుఖదామతిగ్నిః శృణ్వంతి యే అన్య విషయః కుకుఖదామతిగ్నిః యాస్తు శ్రుతా హతభగ్నైరిభిత్రాత్తసారా యాస్తు శ్రుతా హతభగైరుభితాత్తసారా స్తాం క్షిపణ్యశరణేషు తమస్సు హంత స్తాం క్షిపణ్యశరణేషు తమస్సు హంత దుర్భాగ్యులకు జనులు వైకుంఠలోక వర్ణనను చర్చించక శ్రవణార్హములు కానివి మనుజుని బుద్ధిని మోహపరచునవి అయిన కథా విషయములందే నెలకొనుట మిక్కిలి విచారకరం. వైకుంఠ కథా విషయములను త్యజించి భౌతికలోక చర్చను చేపట్టువారు అంధకార బంధురమగు తమోమయ ప్రాంతమున త్రోయబడుదురు. ఈ యొక్క అధ్యాయము భగవద్ధామ వర్ణనము అన్నటువంటి అధ్యాయం ఇది. సో భగవత్ రాజ్యం ఏ రకంగా ఉంటుంది, భగవత్ ఆధ్యాత్మిక లోకం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి దీంట్లో చర్చించడం జరిగిందనమాట. ప్రత్యేకించి ఈ యొక్క శ్లోకంలో వైకుంఠ గుణాలు చర్చించడం కన్నా భౌతిక విషయాల పట్ల ఎక్కువ జనులు ఆసక్తి కలిగి ఉంటారు. దానివలన వాళ్ళు ఇంకా నీచమైనటువంటి లోకాలకు పంపబడతారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు వాళ్ళకి ఆసక్తి ఉండదు? ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఒకసారి ఒక ప్రభు వచ్చి నన్ను అడిగారు, ప్రభు ప్రచారానికి వెళ్ళినప్పుడు విచిత్రమైన ప్రశ్నలన్నీ అడుగుతుంటారు ప్రభు. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, నాకు నిద్ర పట్టట్లేదండి అని. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిద్ర పట్టకపోతే మనం ఏం చేస్తాం ప్రభు అన్నాడు. నేను చెప్పాను, భాగవతం క్లాసుకి రమ్మని చెప్పు, నిద్ర పడుతుంది అని చెప్పాను. అదే ఏదన్నా ప్రాపంచికమైనటువంటి పొలిటికల్ లేకపోతే ఇంకేదైనా విషయాలు చర్చ ఉన్నప్పుడు ఎవరైనా నిద్రపోయేది చూసారా? ఒక పాయింట్ ఏదన్నా మిస్ అయితే అదేంటి చెప్పు ఏంటి అది, అసలు ఏది మిస్ అవుదాల్చుకోవాలి. కానీ అదే భాగవతం క్లాసు లేకపోతే మనకు ఉపయోగపడేటువంటిది, ప్రత్యేకించి మనుష్య జీవితానికి ఉపయోగపడేటువంటిది. మొట్టమొదట సో అసలు సృష్టిలో ఉన్నటువంటి ప్రభుపాదులు వారు చెప్తారనమాట, ఎవరు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని. మనుష్య జన్మ మనకు ఒక జీవునికి మనుష్య జన్మ రావడానికి 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేస్తే చివరిగా మనుష్య జన్మ వస్తుంది. మరి ఆ మనుష్య జన్మ దేనికోసం మనం వినియోగించాలా? మహాభారతం తీవ్రంగా ఖండిస్తుంది. కేవలం 4 ప్రక్రియలకు మాత్రమే మనం మనుష్య జీవితాన్ని వినియోగిస్తే మనకు జంతువుకు వ్యత్యాసం లేదు అని మహాభారతం తీవ్రంగా ఖండిస్తుంది. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణాం, ఈ 4 మనము చేస్తాం, జంతువులు చేస్తాయి. మరి మనం ఎప్పుడు ఉన్నతులం అవుతాం. ధర్మోహితేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో
అప్పుడు మనం ఉన్నతులమవుతాం. ధర్మేణ హీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే మనం పశువుతో సమానం. సో ముఖ్యంగా ఈ మనుష్య జీవితంలో తెలివితేటలు ఇవన్నీ కూడా భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, మీరు ప్రభుపాదుల వారు ఇచ్చిన ఎగ్జాంపుల్ మనం చూస్తాం. ఒక కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి ఒక ప్యూన్కి ఇద్దరికి కూడా కంపేర్ చేస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తాడు. కారణం ఏంటి అంటే అతను ప్యూన్ పని చేయాలని కాబట్టి. అంతేనా? ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు ఎందుకంటే అతను ప్యూన్ పని చేయాలి అందుకని చెప్పి కదా. ఉన్నతమైన పనులు చేయాలి కాబట్టి ఆయనకి ఉన్నతమైన ఫెసిలిటీస్ ఇస్తారు. సో మనకు జంతువులకు కంపేర్ చేస్తే మనకు ఉన్నతమైనటువంటి వస్తువులు భగవంతుడు కల్పించాడు. ఎందుకంటే మనం జంతువుల పని చేయాలి కాబట్టి. అంతేనా కదా? సో మనం జంతువుల కన్నా భిన్నంగా ఉన్నతమైనటువంటి పనులు చేయాలి కాబట్టి మనకు ఉన్నతమైనటువంటి వస్తువులు భగవంతుడు కల్పించాడు. మరి ఆ ఉన్నతమైనటువంటి పని ఏంటి మనుష్య జన్మలో అంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునేదే ఉన్నతమైన కార్యక్రమం మనుష్య జన్మలో. ఆ నాలుగుటి నుంచి శాశ్వతమైన పరిష్కారం. మరి శాశ్వతమైన పరిష్కారం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, అబ్రహ్మాభూనాంలోక పునరావర్తినోర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఆయన లోకానికి వెళ్తే పునర్జన్మ లేదు. ఎక్కడ పునర్జన్మ లేదో అక్కడ మృత్యువు లేదు, అక్కడ ముసలితనం లేదు, వ్యాధి లేదు. మరి అటువంటి లోకం గురించి తెలుసుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా అనేటువంటిదే ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశము. చాలా మంది మాయవాదులకి అక్కడ ఆధ్యాత్మిక జగత్తు కూడా శూన్యం, ఏముండదు. ఒక ఆయన నన్ను అడిగాడు, అక్కడ ఏమి లేని దానికి తపస్సు చేసి ఎందుకు గురువు గారు అక్కడికి వెళ్ళాలా అన్నాడు. కరెక్టే కదా. మాయవాదులు ఏమంటారు, అంతా శూన్యం, అక్కడ ఏముండదు అంటారు. మరి ఏముండకపోతే తపస్సు చేసేందుకు అక్కడ పోవడం? ఇక్కడే బాగుంది కదా, వెరైటీస్ అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళ అవగాహన తప్పు అనేది భాష్యంలో ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం భౌతిక జగత్తు. నేను అద్దం ముందు నిలబడుకుంటే నా ముఖం ఎట్టుందో అట్టే కనిపిస్తుంది అద్దంలో, అవునా కాదా? భిన్నంగా కనిపిస్తుందా? అంటే ఇక్కడ ఈ వెరైటీస్ అన్ని ఉన్నాయంటే అద్దంలో కనిపించేటువంటిది యథార్థంగా నేను ఎట్టున్నానో అట్ట కనిపించినా కానీ అద్దంలో కనిపించేటువంటి సత్యం కాదు. నేను సత్యం, దాని ముందు నిలబడున్నాను. అదే రకంగా ఇక్కడ కనిపించేటివన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం. అంటే ఇది సత్యం కాదు, ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తు సత్యము అన్నటువంటిది శాస్త్ర దృష్టితో తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడే ఈ యొక్క మనుష్య జీవితం సద్వినియోగమైనట్టు అని చెప్పి మనం ఈ యొక్క సారాంశం ఈ యొక్క భాష్యంలో మనం అర్థం చేసుకోవాలి. అది సత్యం, దాని యొక్క ప్రతిబింబం భౌతిక జగత్తు. అందుకనే ఇదేంటి అంటే టెంపరరీ, అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, ఇది అశాశ్వతం. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే శాశ్వతమైన ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకునేదానికి విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించడం వదిలేసి ఈ అశాశ్వతమైన ప్రపంచంలో సమస్యలకు పరిష్కారం కోసం పెద్ద పెద్ద సభలు, మీటింగులు అన్ని పెట్టుకుంటారు అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ఎందువల్ల అంటే మరుగుదొడ్లో మల్లెపూ వాసన రాదు, అక్కడ వచ్చే వాసన వేరే ఉంటుంది. సో ఇది పనిష్మెంట్ కోసం వచ్చిన ప్రదేశం, ఇది దుఃఖాలయం అన్నారు. అందుకే ఇక్కడ నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు చేసుకున్న కర్మను బట్టి ఒక సమస్య నుంచి ఇంకో సమస్య వస్తుంది. ఒకటికి ఆర్థిక ఇబ్బంది ఉంది, అది కొంచెం తీరుకున్న తర్వాత ఆరోగ్య ఇబ్బంది వస్తుంది. ఎందువల్లంటే ఆర్థిక ఇబ్బంది తీరంగానే ఖర్చు పెట్టాలి కదా హాస్పిటల్కి పోయి, అందుకని ఆరోగ్య ఇబ్బంది వస్తుంది. సో ఆరోగ్య ఇబ్బంది అయిపోయిన తర్వాత సాంఘిక ఇబ్బంది ఏదో వస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు ఎప్పుడు జీవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి. ఎవడు తప్పించుకునేదానికి లేదు, వాడు చేసినటువంటి కర్మను బట్టి. నువ్వు
వాటిల్ని పరిష్కరించుకోవాలని భౌతికంగా ప్రయత్నం చేస్తే పరిష్కారం లభించదు. ఆధ్యాత్మికంగా వాటిని పరిష్కరించుకునేదానికి ప్రయత్నం చేయాలా? పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని అడుగుతారు, కృష్ణ కథామృతం వింటే వచ్చేటువంటి ఫలమేంటి గురువర్యా అంటాడు. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు తెలుసా? శోక మోహ భయవర్జిత అంటాడు. శోక మోహ భయ వర్జిత. భగవత్ లీలల్ని ఎవడైతే శ్రవణం చేస్తాడో దుఃఖం పోతుంది. అసలు ఎవడు ఎందుకు ఏడుస్తున్నాడు ఈ ప్రపంచంలో ఎవడికి తెలియదు. ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తాడు. ఎవడో ఒకటి దుకాణానికి వెళ్తే ఆ దుకాణం యజమాని నల్ల దుస్తులు వేసుకొని గుండు కొట్టేసుకొని ఏడుస్తూ కూర్చొని ఉంటాడు అనమాట. ఏమండి మీరు నల్ల దుస్తులు వేసుకొని గుండు కొట్టుకొని ఏడుస్తున్నారు అంటే, మేరా ప్యారీ సర్గల్ సింగ్ మరగయా అంటాడు వాడు. నా ప్రియమైనటువంటి సర్గల్ సింగ్ చచ్చిపోయాడు అంటాడు. అప్పుడు వీడు కూడా ఏం చేస్తాడంటే, వీడు కూడా నల్ల దుస్తులు వేసుకొని బోడిగుండు కొట్టుకొని వీడు కూడా ఏడుస్తూ కూర్చుంటాడు. అట్లా ఊరంతా నల్ల దుస్తులు బోడిగుండ్లు ఏడుపులు. లాస్ట్కి ఒకడు ఇంటెలిజెంట్ ఫెలో ఆ ఊర్లో అసలు ఆ సర్గల్ సింగ్ ఎవడరా కనుక్కుందామని చెప్పి ఒకడినొకడిని అడుక్కుంటా పోతే లాస్ట్ లో రూట్ కాజ్ ఆఫ్ ద సారో, దుఃఖానికి కారణం దొరికాడు అనమాట. ఉరి ఎవడు నీ నుంచి మొదలైందిరా ఈ సర్గల్ సింగ్ ఏడుపు, అసలు ఎవడరా సర్గల్ సింగ్ అంటే, నా ప్రియమైన గాడిద అన్నాడు. నా ప్రియమైన గాడిద అన్నాడు. గాడిద వచ్చిన దానికి ఊరంతా ఏడ్చారు. అంతే. ఈ జనాలకు దేనికి ఏడవాలో కూడా తెలియదు. దేనికి ఏడవాలా అంటే, ఈ జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఈ దుఃఖాల నుంచి శాశ్వత పరిష్కారం నాకు దొరకట్లేదే, అది దానికోసం మనం నిజంగా ఏడవాలా? ఆ భగవంతుని యొక్క కృపకి మనం ఏడవాలా? ఆయన పాద పద్మముల పట్ల ఆకర్షణ దొరికితే ఇక్కడ ఏడవాల్సిన పని లేదు కదా, దానికి మనం ఏడవాలా? ప్రభుపాదులు వారు చెప్పారు, కృష్ణ ప్రేమ కోసం మనం ఏడవాలా అన్నారు. ఒకరోజు ఉపన్యాసంలో శిష్యులందరూ వెళ్ళిపోయారు. వచ్చేసి ఒక ఆయన, మీరు కృష్ణ ప్రేమ కోసం ఏడవమన్నారు, నాకు ఏడుపు రావట్లేదు అన్నారు. అప్పుడు ప్రభుపాద చెప్పారు, ఏడుపు రావట్లేదని ఏడు అన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తర్వాత ఇంకోటి ఏంటి అంటే శోకము, తర్వాత మోహము. ఈ యొక్క భౌతిక జగత్తులో ఏంటి అంటే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల మోహానికి గురి అవుతూ ఉంటాం. అశాశ్వతమైనటువంటి వాటికి అన్నిటికీ కూడా ఆకర్షితులమవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక అందమైనటువంటి స్త్రీకి ఆకర్షితుడయ్యాడు. ఆఫ్టర్ ఒక 20 years తర్వాత 30 years తర్వాత ఆ అందం ఏమవుద్ది? అందుకనే ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైనటువంటి కథ మనకి చెప్పారు, లిక్విడ్ బ్యూటీ. లిక్విడ్ బ్యూటీ. ఒక రాజు ఒక ఆయన అరణ్యంలో పోతూ ఉన్నారు. ఒక చెట్టు కింద ఒక అందమైన స్త్రీ కూర్చొని ఉండింది. అప్పుడు ఆ రాజు ఆమెను చూసి మోహించి, నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆమెకు అందముతో పాటు వివేకం కూడా ఉండిందంట, అందమైనటువంటి జ్ఞానం కూడా ఉండిందంట. రాజే ఊరికే అటు చూడంగానే మోహానికి గురి అయితే ఇంకా ప్రజల పరిస్థితి ఎట్టుంటది, ప్రజల్ని ఎట్ట పరిపాలిస్తాడు, ఈ రాజు కొంచెం జ్ఞానోదయం కలిగించాలా అని చెప్పి ఆమె ఏం చేసింది అంటే, పెళ్ళంటే మంచి ముహూర్తంలో చేసుకోవాలి కదండి రాజుగారు, ఈరోజు ఇంకా మూడం పోలేదు, కొంచెం ఒక వారం రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు వచ్చేయండి పెళ్లి చేసుకుందాం అని చెప్పి. రాజుగారు సరే అట్లీస్ట్ అంగీకరించింది కదా, కాదనలేదు కదా అని చెప్పి ఆయన హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆ ముహూర్తానికి బాగా టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చేసాడు. వచ్చేస్తే ఆ చెట్టు కింద అందగత్త కనపడలేదు. ఒక ముసలాం కూర్చొని ఉంటే, ఏ ముసల్దానో, వారం రోజుల కిందట ఒక అపురూప లావణ్యవతి ఇక్కడ కూర్చొని ఉండింది, ఆమె ఇప్పుడు ఎక్కడుంది అన్నాడు. అయ్యా రాజా, ఆ అపురూప లావణ్యవతి ఆ గుడిసెలో అందమంతా దాచిపెట్టాను, పోయి చూసుకోండి అనింది ఈమె. ఈయన ఆతృతగా అందం దాచిపెట్టానంటుంది ఏంటి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడ పెద్ద పెద్ద కడవలు ఉన్నాయంట, అంటే కుండలు. ఎక్కడిక్కడ అందగత్తె కనిపించట్లేదు అన్నాడు. ఆ కుండల్లో అందమంతా దాగి ఉంది అని. అంటే ఆమె కుండలు తెరిస్తే లోపల మలము, మూత్రము, వాంతులు. ఆమె కొన్ని పసరు మందులు సేవించి ఇవన్నీ జరిగేటట్టుగా చేసేసరికి అవన్నీ శరీరం నుంచి వెళ్ళిపోయేసరికి ఆమె అందవిహీనంగా దాగుంది. సో అవన్నీ శరీరంలో ఉన్నప్పుడు ఆమె అందంగా కనిపించింది. సో మనం
ఈ యొక్క మోహం, ఈ త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల. సో ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఎందుకని ఆ భగవంతుణ్ణి ప్రతినిత్యం అర్చ విగ్రహాల్ని, ఆ మూల విరాట్టుల్ని రోజు దర్శించాలా అంటే మన యొక్క దృష్టి అంతా కూడా కామదృష్టిగా ఉంది. మోహానికి గురి అయ్యి ఈ ప్రాపంచికమైన అశాశ్వతమైన దానికి ఆకర్షితులమవుతూ ఉన్నాం. ఆ భగవంతుని దివ్యమంగళమైనటువంటి రూపాలు దర్శించగా 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 ఈ కళ్ళలో, ఈ దృష్టిలో ఏమవుతుంది అంటే ఆ కామదృష్టి పోయి ఆ ప్రేమ దృష్టి అనేది వస్తుందన్నమాట. ప్రతి దానికి ఆధ్యాత్మిక చింతనకి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే జనాలందరూ కూడా, ప్రభు ఎంతవరకు సాధన చేయాలి ప్రభు, ఎంతవరకు భక్తి చేయాలి ప్రభు, ఎంతవరకు భక్తి చేయాలి ప్రభు, ఎంతవరకు సాధన చేయాలి ప్రభు? దానికి సమాధానం ఒకటే, ఎంతవరకు నీలో ఈ భౌతిక ఆకర్షణలు పోలేదో అంతవరకు చేస్తూనే ఉండాలి. చైతన్య మహాప్రభు చెప్పారు, నామం చేస్తే నయనం గలదశ్రుధారయ వదనం గద్గద హృదయాగిర పులకై నిచితం వపూ కదా తవ నామ గ్రహణే భవిష్యతి. నామం చేస్తే కళ్ళలోంచి నీళ్లు గారాల. మనకేమైనా కారుతున్నాయా? కారట్లేదు. కానీ రాధా గోవింద టెంపుల్లో కీర్తన బ్రహ్మాండంగా ఉంటుంది, అది వేరే విషయం. ఇందాక అందరు కూడా నాకు గుడ్ ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. మేము ఆ చిన్న టెంపుల్ ఉండేటప్పుడు 2-3 గంటల కీర్తనలో చేస్తూ నృత్యం చేస్తూ ఉండేవాళ్ళం. నాకు బాగా గుర్తు, ఒకసారి బాగా చలికాలం, వింటర్, సాయంత్రం సంధ్య ఆరతిలో ఆ రోజు ఎందుకో క్లాస్ కూడా లేదు, కీర్తన 2-3 గంటలు చేశారు. బయటకు వచ్చాం, ఆ మంచు పడతా ఉంటే బయట అందరు డివోటీస్ శరీరంలో నుంచి అటు పొగలు వస్తున్నాయన్నమాట. అంటే అంతగా డ్యాన్స్ చేసాం అనమాట కీర్తనలో. సో మహాప్రభు ఈ యొక్క మానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటి అంటే ఈ సంకీర్తన ఉద్యమం అన్నమాట. ఈ అద్భుతమైన సంకీర్తన ఉద్యమం. ఆ సంకీర్తన ఉద్యమంలో మనం ఉన్నప్పుడు ప్రాపంచికమైనది ఏది మనల్ని కలతపెట్టదు. మళ్ళీ అది ఆపేస్తే ఫినిష్, మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి బుర్రలోకి. ఆ కీర్తనలో ఉన్నప్పుడు, ఆ ప్రవచనంలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాం, హ్యాపీ హ్యాపీ అని. సో అది ఆ యొక్క సాధన ఎంతవరకు చెయ్యాలా అంటే మనం ఎంతవరకు మన చైతన్యం ఆ కృష్ణుని పాదార విందముల పట్ల సంపూర్ణంగా ఆకర్షితులమై స్థిరమై మళ్ళీ స్థిరత్వం ఉండాలి దాంట్లో. ఒక్కోసారి మొమెంటరీగా వస్తుంది ఆ యొక్క భక్తి, అది ఆనందం, మళ్ళా సప్పబడిపోతుంది. అట్లా కాకుండా ఆ యొక్క చైతన్యం స్థిరంగా ఉండాలి, అది పోకూడదు. అంతవరకు తీవ్రమైనటువంటి భక్తియుక్త సేవల్లో మనల్ని నిమగ్నం చేసుకోవాలా. ఒక్కోసారి మనకేంటి అంటే ఈ యొక్క మానసిక బలహీనత వల్ల మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరికైనా మనందరికి కూడా ఏంటి అంటే బలవంత భాగస్వామ్యం, ఎవరో ఒకరు పుష్ చేయాలి. వాలంటరీగా నేను ప్రేమతోటి 16 మాళ్ళు కంప్లీట్, ఎవరన్నా అడుగుతుండాలి, ఫినిష్ చేసావా లేదా రౌండ్స్? చేసేస్తున్నా ప్రభు. పూర్వానికి చరిత్రలో ఇదే రాధా గోవింద మందిరంలో ఒక ప్రభు ఉండేవాడు. ఆయన ఎప్పుడు మాలలు పెండింగ్ అంటా ఉంటే ఒకసారి ప్రభు, సరే ఈరోజు సర్వీస్ లేదు నీకు, ఎన్ని మాలలు పెండింగ్ అన్నాడు. 172 మాలలు పెండింగ్ అన్నాడు. సరే ఈరోజు అంతా నీకు సర్వీస్ లేదు, నువ్వు మాలలు కంప్లీట్ చేసేసుకో అన్నాడు. మరుసటి రోజు అడిగాడు, ఇంకెన్ని మాలలు ఉన్నాయన్నాడు. 182 అన్నాడు. ఆ రోజు సర్వీస్ లేకపోయినా మొదలగా ఉంది, గుర్తొచ్చినట్టుంది ఎవరదని. సర్వీస్ వద్దు అన్నా కానీ ఇంకో 8, ఇంకో 10 యాడ్ అయినాయి. సో మనకేంటి అంటే ఎవరో ఒకరు పుష్ చేయాలి, లేకపోతే సహజంగా అవన్నీ చేసేటువంటి స్థితిలో ప్రస్తుతానికి లేవన్నమాట. మరి ఎంతకాలం పుష్ చేయాలి చెప్పండి? జీవితం అంతా పుష్ చేస్తానే ఉంటారా? అది కూడా బాగోదు. సో సహజంగా మనం ఆకర్షణ ఎందువల్ల అంటే నువ్వేం చేసుకుంటావు అది నీకే వస్తుంది, చెప్పిన ఆయనకేం రాదు. నువ్వు నామం చేయి అని బలం ఈయనకేం చేసుకుంటే నీకే కదా వస్తుంది. చరిత్రలో దీనికి కూడా ఒక మంచి కథ ఒకటి ఉంది.
ఒక రాజు కింద ముగ్గురు మంత్రులు ఉన్నారంట. ముగ్గురు మంత్రులు. ఒకరోజు రాజు ఆ ముగ్గురు మంత్రుల్ని పిలిచి, అరే ముగ్గురికి 3 గోనె సంచులు ఇచ్చాడంట పెద్దవి. ఇచ్చి, మీరు మన అంతఃపురం పక్కనే పెద్ద తోట ఒకటి ఉంది, ఆ తోటలోకి పోయి మంచి మంచి పండ్లు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ మంచిగా ఉంటాయి, అన్నీ మంచివన్నీ నింపుకొని రండి అన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడంట. రాజుగారు చెప్పారు కదా మంచివన్నీ నింపుకోమన్నారని, పోయి మంచివన్నీ నింపుకొని వచ్చాడంట. రెండో మంత్రి పోయాడంట. రాజుండే బిజీ షెడ్యూల్లో ఆయన నేను మంచి నింపుకున్నానా చెడ్డ నింపుకున్నానా ఆయనేం చూస్తాడు అని చెప్పి ఏం దొరికితే అవి మంచివి చెడ్డవి అని నింపేసుకున్నాడంట. ఇంకోడు మనలాంటోడు, మనకన్నా తెలివైనోడు, వాడేంటి అంటే అసలు మనం తోటకెళ్ళడం దేనికి, రాజు అసలు ఏం చూస్తాడు, అంతఃపురం ముందున్న చెత్తకుండీలో చెత్త నింపేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి ఆ సంచి నిండుకు చెత్త నింపుకొని వచ్చేసాడంట. ముగ్గురు గోనె సంచులు పట్టుకొని నిలబడ్డారు రాజుగారి ముందు. రాజుగారు ఏమన్నారంటే, అబ్బాయిలు మొన్నటి రోజు మీరు ముగ్గురు కూడా నాకు అపరాధం చేశారు, మీ ముగ్గురిని నేను 4 రోజులు జైల్లో పెడుతున్నాను, ఏదైతే సంచుల్లో మీరు సేకరించారో అవి తింటూ మీరు జైల్లో బతకాలా అన్నాడు. ఇటువంటి వాటికన్నా చప్పట్లు కొట్టండి, నిద్రపోయే వాళ్ళు లేస్తారు. సో మొదటోడు మంచివన్నీ నింపుకున్నాడు, 4 రోజులు ఏదో హాలిడే రిసార్ట్లో ఉన్నట్టుగా జైల్లో కూర్చొని తింటూ గడిపేశాడు. రెండోవాడు సగం మంచివి సగం చెడ్డవి, మంచివి అయిపోయాయి, చెడ్డ ఇది అనారోగ్యంతో చచ్చాడు. మూడోవాడు అసలు చెత్త నింపుకొని వెళ్ళాడు. ఏంటంటాడు చెప్పండి? దీని సారాంశం ఏంటి అంటే, నువ్వు మంచి కర్మ చేస్తే అంటే, అందుకనే ఏమన్నారంటే కర్మ ఫలాలు అన్నారు. ఎవడు చూస్తున్నాడు? ఏం దేవుడు చూస్తున్నాడా? లేకపోతే ఈ మంత్రులు ఏమనుకున్నారు? ఇద్దరు, రాజు ఏమన్నా చూస్తాడా అని చెప్పి పిచ్చి పిచ్చిగా వాళ్ళు అన్ని ఏర్పెట్టుకున్నారు. దాని ఫలితం ఎవడు? రాజు అనుభవించాడు, వీళ్ళు అనుభవించారా? మనం కూడా చేసే కర్మలు దేవుడు ఏమని అనుభవించడు, ఆ కర్మ ఫలాలు మనమే అనుభవించాలా. అందుకని మంచి ఫలాలు ఏరి సంచిలో వేసుకోవాలా, సుకృతి ఫలాలు మంచివి నింపుకోవాలా. అది దాని రిజల్ట్ నువ్వే అనుభవించేది. ఈ సూక్ష్మమైన సత్యం అర్థం కాక జనులందరూ కూడా నేను పాపం చేస్తున్నాను, పుణ్యం చేస్తున్నా, ఎవడు చూస్తున్నాళ్లే, చేసేద్దాం, పాపం చేసేయి, ఏం పర్వాలేదు. ఇక్కడ చెప్పారు కదా శ్లోకంలో, నెట్టబడతారు. ఎక్కడికి నెట్టబడేది? 5 స్టార్ హోటల్కి కాదు, లేకపోతే ఇంకో స్వర్గానికి కాదు, నరకానికి నెట్టబడతారు. ఎవరైతే ఆధ్యాత్మిక ఆసక్తి లేకుండా కేవలం ప్రాపంచికమైనటువంటి వాటికి ఆకర్షితులైనటువంటి వ్యక్తుల్ని అధమమైనటువంటి లోకాలకు నెట్టబడతారు వారు అని చెప్తూ ఉన్నారు. అంటే మనమే కిందకి తోసుకుంటున్నాము. దేనివల్ల? అవగాహన రాహిత్యం వల్ల. సో అందుకని మనం ఏంటి అంటే, ఆ వైకుంఠ గుణానువర్ణనే అంబరీషుడు, ఆయన ఏంటి పెద్ద చక్రవర్తి. ఆయన మనసు ఎప్పుడు కూడా దేని మీద ఆలోచిస్తుంది? సవై మన కృష్ణ పాదారవిందయో. ఆయన మనసు ఎప్పుడు ఆ కృష్ణుని పాదపద్మముల మీద ఆలోచిస్తూ ఉంది. మరి ఆయన వాక్కు వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే, వాక్కు వైకుంఠ గుణాలను వర్ణిస్తూ ఉంది. కరౌర్ హరేర్ మందిర మార్జనాదిషు, చేతులు మందిరాన్ని భగవంతుణ్ణి సేవించుకునేదానికి వినియోగిస్తూ ఉన్నాడు ఆయన. ఆదిశంకర్ల వారు కూడా ఒకటి చెప్పారు, ఏకో దేవం దేవకీపుత్ర ఏవం, ఒకే ఒక్క దేవుడు దేవకీపుత్రుడైన కృష్ణుడు. ఏకో శాస్త్రం దేవకీపుత్ర ఏవ గీతం, ఒకే ఒక శాస్త్రం, అది దేవకీపుత్రుడు చెప్పినటువంటి భగవద్గీత. ఏకో మంత్రం తస్య నామాని అని, ఒకే ఒక్క మంత్రం, అదేంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, ఒకే ఒక్క కర్మ చేయాల, అదేంటి? ఆ దేవదేవుని యొక్క సేవ. మిగిలిన కర్మలన్నీ ఏం చేస్తాయి? యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతత్వం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా
అది భగవత్ సంబంధం కాకపోతే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది. అదే భగవత్ సంబంధమైన కర్మ అయితే భవబంధనాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది. సో మోక్షానికి చేయాల్సిందేంటి? మనం చేసే కర్మ ఆ భగవత్ సంబంధమైన కర్మగా ఉండాలా, భగవత్ సంబంధమైన కర్మగా ఉండాలా.